హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో 4 రకాల పులిహోర రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ప్రతి రెసిపీ కూడా చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మొదటిసారి చేసేవారు ఎవరికైనా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ పులిహోర రెసిపీస్ని ఏ పండగకైనా హడావిడి లేకుండా చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ పులిహోర రెసిపీస్ని ఒక్కొక్కటిగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసేసి కుక్కర్లో సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ పులిహోర రైస్ అనేది పొడి పొడిగానే ఉండాలి కాబట్టి రైస్ని వేడి మీద ఫ్యాన్ గాలికి పూర్తిగా ఉండలు లేకుండా పొడిగా ఉండేలా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కప్ వేరుశనగ గుళ్ళు కానీ జీడిపప్పు కానీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని 2 నిమిషాలు వేయించండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి పప్పులు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిట్పట్లాడే వరకు కాసేపు వేయించుకోవాలి. ఆవాలు చిట్పట్లాడుతున్నప్పుడు 4 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, 4 ఎండుమిర్చిని, 1/2 టీ స్పూన్ మెంతులు, కొద్దిగా కరివేపాకు వేసుకుని కాసేపు వేయించండి. తాలింపు అనేది మంచి అరోమా వచ్చాక అందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి వేయించుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత ఉడికించుకున్న రైస్లో వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ రైస్ అనేది ఇంకా పూర్తిగా చల్లారలేదు కాబట్టి లెమన్ జ్యూస్ని ఇంకా యాడ్ చేయట్లేదండి. ఇలా తాలింపు అంతా బాగా రైస్లోకి మిక్స్ చేశాక రైస్లో చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి, లేదంటే చేదుగా ఉంటుంది. ఇక్కడ నేను 2 పెద్ద సైజు నిమ్మకాయలని ఇలా జ్యూస్ చేసి తీసుకున్నానండి. మీరు చిన్న నిమ్మకాయలు అయితే 3 తీసుకోండి. ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని రైస్లోకి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ని వేసుకోండి, లేదా టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి బాగా కలపండి. అంతే అండి, నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ నారింజకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నారింజకాయ పులిహోర చేయడానికి ముందుగా ఒక కుక్కర్లో 1 గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకోండి. ఇక్కడ నేను సోనా మసూరి రైస్ని తీసుకున్నానండి. ఇప్పుడు బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడగండి. ఇప్పుడు మనం తీసుకున్న 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకుని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుందాం. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసి కుక్కర్ మూత విజిల్ని పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేశాక కుక్కర్ని ఓపెన్ చేసి ఉడికిన రైస్ని మొత్తం వేడి మీద ఒక ప్లేట్లోకి తీసేసుకుని పల్చగా ఇలా పరుచుకుని పొడి పొడిగా ఉండేలా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు ఇలా చీలికల్లా కట్ చేసి వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. రైస్ చల్లారేలోపు తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ పాటు వేయించుకుందాం. ఈ పప్పులు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందే వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ వరకు పచ్చి వేరుశనగ గుళ్ళు కానీ జీడిపప్పును కానీ వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకుందాం. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, అలాగే 5 పచ్చిమిరపకాయలను ఇలా పొడుగ్గా తరిగి వేసి 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో 10-15 ఎండుమిర్చి ముక్కల్ని వేసి 2 నిమిషాల పాటు వేయించుకుందాం. రెండు నిమిషాల తర్వాత కొద్దిగా కరివేపాకును వేసి 30 సెకండ్స్ పాటు వేయించండి. చూడండి, మినపప్పు పచ్చిశనగపప్పు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఈ తాలింపునంతా మనం ఉడికించి చల్లారబెట్టుకుని అన్నంలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 పుల్ల నారింజకాయల రసాన్ని వేసుకుందాం. ఈ నారింజకాయల్లో తీపి నారింజ, పుల్ల నారింజ అని 2 రకాలు ఉంటాయండి. మనం ఈ పులిహోరకి ఎప్పుడు పుల్ల నారింజకాయలనే తీసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని ఉప్పు కానీ పులుపు కానీ తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పులిహోరని మొత్తం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీ అండ్ సింపుల్ నారింజకాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. మీ ఇంట్లో నారింజకాయలు ఎప్పుడు ఉన్నా సరే ఇలా పులిహోరలా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ రెసిపీ చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పులిహోర కోసం ఇక్కడ నేను 2 గ్లాసెస్ వరకు బియ్యాన్ని తీసుకున్నానండి. అంటే సుమారు 1/2 kg వరకు బియ్యాన్ని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసి కుక్కర్లో 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుని కొద్దిగా పసుపు, నూనె వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పొడి పొడిగా ఉండేలా పూర్తిగా చల్లారనివ్వాలి. పులిహోరకి రైస్ ఎప్పుడు పొడిగానే ఉండాలండి. ఇప్పుడు పులిహోర పులుసు కోసం ఇక్కడ 50 grams వరకు చింతపండుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మనం తీసుకున్న 1/2 kg రైస్ కి ఈ 50 grams చింతపండు కరెక్ట్ గా సరిపోతుంది. ఈ చింతపండులో 1 గ్లాస్ వరకు వాటర్ని బాగా మరగబెట్టి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ చింతపండు బాగా మెత్తగా అయ్యేలా ఒక 15 minutes పాటు నానబెట్టుకుందాం. ఇలా చేస్తే గనక చింతపండు గుజ్జు చక్కగా ఈజీగా వస్తుంది. 15 నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారి ఇలా బాగా నానిన చింతపండుని మొత్తం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. టైం లేని వాళ్ళు ఇలా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. అలా కాకుండా చేత్తో అయినా మీరు చింతపండుని మెత్తని గుజ్జులా చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న చింతపండు గుజ్జుని ఒక బౌల్ మీద ఇలా ఒక స్ట్రైనర్ని పెట్టి అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని మొత్తం వేసుకుందాం. ఇలా వేసాక మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఎక్సెస్గా ఉన్న చింతపండుని తీసేసుకుందాం. ఈ చింతపండు గుజ్జుని ఒక స్పూన్ని యూస్ చేస్తూ ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు బాగా చిక్కగా ఉండి సరిగా ఫిల్టర్ అవ్వకపోతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పూర్తిగా ఫిల్టర్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ ముద్దగా కాకుండా ఉండాలండి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి తక్కువ టైంలోనే ఈజీగా అయిపోతుంది. ఇలా పూర్తిగా చింతపండు అనేది ఫిల్టర్ అయిపోయాక కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పులిహోర కోసం ప్రిపేర్ చేసుకున్న రైస్కి తాలింపు పెట్టుకుందాం. ఒక కడాయిలో 2 tablespoon వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 tablespoon వరకు జీలకర్ర వేసుకుందాం. 1 tablespoon వరకు మినపప్పు, 1.5 tablespoon వరకు పచ్చిశనగపప్పు వేసి 3 minutes పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇప్పుడు 1 tablespoon వరకు ఆవాలు, 1/2 teaspoon వరకు మెంతులు, 1 teaspoon వరకు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని వేసి ఆవాలు చిటపటలాడే వరకు కాసేపు వేయించుకుందాం. ఇలా కాసేపు వేయించాక ఇందులో 1 cup వరకు వేరుశెనగ గుళ్ళు వేసి 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం. మీకు నచ్చితే జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. ఇందులో ఒక 10-15 ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చిని మీరు ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిర్చి ఎక్కడా మాడిపోకుండా 2 minutes పాటు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. 2 minutes తర్వాత 7-8 పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా కట్ చేసి వేసుకుని 2 minutes పాటు వేయించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత కొన్ని కరివేపాకు ఆకులు వేసి 1 minute పాటు వేయించండి. ఇలా తాలింపు అంతా చక్కగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో 1/2 teaspoon వరకు ఇంగువ వేసి బాగా కలిపి 1 minute వరకు వేయించి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసాక ఈ తాలింపునంతా మనం చల్లారబెట్టుకున్న రైస్లోకి వేసుకుని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జుని వేసుకుని 1 minute పాటు బాగా కలుపుకుందాం. ఇందులో 1 tablespoon వరకు సాల్ట్ని వేసుకోవాలి, లేదా మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే కొద్దిగా బెల్లాన్ని వేసి చింతపండు గుజ్జు కొద్దిగా చిక్కబడే వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి.
ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసి బాగా ఒకసారి కలుపుకుని చింతపండు గుజ్జుని చిక్కబడనివ్వాలి. ఇలా చిక్కబడిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని పులిహోరలోకి వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు ముద్దలుగా లేకుండా రైస్లోకి బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు రైస్లోకి పూర్తిగా కలిసిన తర్వాత టేస్ట్ చూసుకుని ఉప్పు కానీ పులుపు కానీ తక్కువ అయినట్టు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఆవ పెట్టి పులిహోరని చేసుకుంటున్నాం కాబట్టి మనం ప్రిపేర్ చేసుకున్న పులిహోరకి ఆవ పెట్టుకుందాం. ఈ ఆవ పిండి అనేది పులిహోరకి చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. ఈ ఆవ ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకుందాం. అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మెత్తగా పిండిలా గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఆవ పిండి పలుచగా మాత్రం ఉండకూడదు, ఇలా కొద్దిగా పిండిలా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఆవ పిండిని పులిహోరలో వేసుకుందాం. ఆవ పిండి కలిపేటప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, పులిహోర పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఆవ పిండిని కలుపుకోవాలి, లేదంటే చేదు అనేది వస్తుంది. ఇందులో కొద్దిగా నూనెను వేసుకుని ఆవ పిండి మొత్తం రైస్లోకి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ పులిహోరని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే కమ్మనైన ప్రసాదం పులిహోర రెడీ అయిపోయినట్టే. ఇలా ఆవు పెట్టి పులిహోరని ఒకసారి చేసి చూడండి, ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. లాస్ట్ రెసిపీ మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్ ఎంఎల్లో అయితే 250 ml రైస్ వరకు తీసుకుంటున్నానండి. రైస్ని శుభ్రంగా కడిగిన తర్వాత 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూతని విజిల్ని పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ విజిల్లోని గాలి నార్మల్గా పోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని అన్నం ముద్దలుగా అవ్వకుండా పొడిగా చేసి చల్లారనిచ్చుకోవాలి. ఇందులో కొన్ని కరివేపాకు ఆకులు, ఒక 5 పచ్చిమిర్చిని ఇలా సన్నంగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని, 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకుని బాగా కలుపుకుని ఫ్యాన్ గాలికి కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా కాసేపు వేయించాక 2 టేబుల్ స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసిన 5 పచ్చిమిర్చి ముక్కల్ని వేసి మరి కాసేపు వేయించండి. ఇప్పుడు 1/2 కప్పు జీడిపప్పుని వేసుకోండి. మీరు కావాలంటే జీడిపప్పు ప్లేస్లో వేరుశనగ పప్పును కూడా వేసుకోవచ్చు. అలాగే 5 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. కొన్ని కరివేపాకు ఆకుల్ని వేసి కాసేపు వేయించండి. ఇప్పుడు 1/2 కప్ పచ్చిమామిడికాయ తురుముని వేసి వాటర్ అంతా పోయి దగ్గర పడే వరకు వేయించండి. ఇలా కాసేపు వేయించాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ లేదా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ ఇంగువని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ చల్లారనిచ్చి కొద్దిగా వేడి తగ్గాక చల్లారనిచ్చిన రైస్లో వేసుకుని ముద్దలుగా లేకుండా బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పులిహోర అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి, కమ్మనైన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ 4 రకాల పులిహోర రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.